హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ప్రస్తుతం మనం ఈ వీడియోలో ఇందిరమ్మ ఇళ్ళ గురించి అయితే మాట్లాడబోతున్నాము. అయితే ఇది ప్రజెంట్ వీడియో హైదరాబాద్ ఉన్న వాళ్ళకి మాత్రమే అండి. అయితే నేను వేరే వేరే వాళ్ళ గురించి అయితే నేను తర్వాత వీడియో చేస్తాను. హైదరాబాద్లో ఎందుకంటే హైదరాబాద్లో ఒక 10 లక్షల మంది దాకా అప్లికేషన్స్ వచ్చాయి కాబట్టి నేను దాని గురించి మాట్లాడబోతున్నాను. అయితే హైదరాబాద్లో అయితే ఒక 10 లక్షల మంది అప్లై చేసుకుంటే వాళ్ళకి మాత్రం ఒక 25% అనేది సర్వే అనేది కంప్లీట్ కావడం అనేది జరిగింది. అయితే ఈ 25%లో అయితే చాలా మందికైతే సొంత జాగా అండ్ ఇల్లు అయితే లేవడ అంటే వాళ్ళకి సొంతంగా లేవు. సో వాళ్ళైతే అప్లై చేసుకుంటున్నారు. అయితే వాళ్ళకి ఇంకొకటి ఏంటంటే ఈ 25% మందికి ఇంకొకసారి రీసర్వేస్ చేయబోతున్నారు. అంటే సూపర్ సర్వే వెరిఫికేషన్ అయితే ఇంకొకసారి చేయబోతున్నారు. అండ్ మీరైతే రెడీగా ఉండండి. ఎవరైతే కంప్లీట్ అయిపోయిందో వాళ్ళైతే మళ్ళీ వెయిట్ చేయండి. మీకైతే ఇంకొకసారి సర్వే అయితే కండక్ట్ చేయబోతున్నారు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఈ సర్వే అనేది ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళకైతే ఈ జనవరి 15th అయితే డేట్ అయితే డే గవర్నమెంట్ అయితే డిసైడ్ చేసింది. అండ్ ఫిక్స్ మాత్రం చేయలేదు ఈ డేట్కే కంప్లీట్ అయిపోవాలని. సో వీళ్ళైతే ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళైతే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అప్లై చేసేస్తున్నారు. ఎందుకంటే ప్రజెంట్గా నేను చూశాను కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను. మా ఇంటికి ఒక ఆమె ప్రజెంట్గా ఉంటుంది. సో వాళ్ళకైతే ఆమె యాక్చువల్లీ బట్టలు కుడుతుంది, ఆమె ట్రైలర్. సో వాళ్ళైతే ఎవరైతే అప్లైనర్ ఉన్నాడో ఆయన అయితే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు అప్లై చేస్తున్నారు. వస్తున్నారు, జస్ట్ మీ ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతున్నారు. అడిగిన తర్వాత సెర్చ్లో మీ ఆధార్ కార్డ్ నెంబర్ కొడుతున్నారు. సో లీస్ట్లో మీ పేరు వస్తే మీకు చెప్తున్నారు పేరు వచ్చిందని, లేకపోతే రాలేదని చెప్తున్నారు. సో దాని తర్వాత అయితే జస్ట్ మీరు ఫోటో తీసుకుంటున్నారు 2, తర్వాత అయిపోయిందమ్మా అని అంటున్నారు. సో ఇంతే. ఈ ఇదే ప్రాసెస్గానే నడుస్తుంది. మీకు ఇల్లు ఉందా, మీకు రేషన్ కార్డు ఉందా అని ఏం అడుగుతలేరు, మీకు భూమి జాగా ఉందా అనేది. సో వాళ్ళకైతే అడుగుతలేరు కాబట్టి వాళ్ళకి జనాలకి గిట్ట ఏం తెలియదు కదా. సో అంతే ఉండొచ్చు కాబట్టి చాలామందికి అయితే నాలెడ్జ్ లేదు, అంతే ఉందని. గవర్నమెంట్ అయితే 35 క్వశ్చన్స్, 60 క్వశ్చన్స్ అయితే అడగడం అనేది జరుగుతుందని అయితే టీవీలో అయితే ఇవ్వడం అనేది జరుగుతుంది. సో వాళ్ళైతే ఈ క్వశ్చన్స్ ఏం అడుగుతలేరు, జస్ట్ వస్తున్నారు, మీ ఆధార్ కార్డ్ నెంబర్ టైప్ చేస్తున్నారు, ఉంటే చెప్తున్నారు, లేకపోతే లేదు. వాళ్ళకి ఇష్టం వచ్చి అప్లై చేసుకున్నారు, వెళ్ళిపోతున్నారు. సో వీరు ఎందుకు ఇట్లా చేస్తున్నారు అని చూస్తే ఈ జనవరి 15th అనేది డెడ్ లైన్ ఇచ్చారు కదా. సో దాని లోపల వీళ్ళు కంప్లీట్ చేసేయాలని వీళ్ళ టార్గెట్ వీళ్ళకు ఉంది. అయితే మీరు ఒకసారి గమనించండి. సో ఎవరైతే అప్లై చేయడానికి వస్తున్నాడో ఆయన అయితే ఎలా అప్లై చేస్తున్నారో ఏందో అని మీరు ఒకసారి చూడండి. మీకు ఒకవేళ ఫోన్ గురించి నాలెడ్జ్ లేకుంటే మీ ఇంటి పక్కన ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళకైతే మీరు చెప్పండి, కొద్దిగా చూడమ్మా ఎవరైనా ఉన్న ప్రజెంట్. ఎందుకంటే దీనికి నాలెడ్జ్ అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే దీనివల్ల ఒకవేళ రిజెక్ట్గా అయినా అవుతుంది. సో చాలామంది అయితే చాలా ఏళ్ళ నుంచి అయితే ఇల్లు గురించి అయితే వెయిట్ చేస్తున్నారు. వాళ్ళకైతే రిజెక్ట్ అయితే చాలా బాధ అవుతుంది. సో అందు గురించి నేను ఈ వీడియో చేస్తున్నాను. సో మీకైతే నాలెడ్జ్ ఉంటే పక్కా చూడండి. ఆమెకి ఏమి అప్లై చేస్తున్నారో, ఏమైనా అప్లై చేస్తున్నారా అని వాళ్ళు ఏమైనా అడిగితే మళ్ళీ ఇంకొకసారి వాళ్ళు వస్తారు, వేరే వేరే వాళ్ళు వచ్చి మళ్ళీ వాళ్ళు వచ్చి వెరిఫికేషన్ చేస్తారని అంటున్నారు. సో వేరే వాళ్ళైతే ఏం రారు, వీళ్ళే వస్తారు. ఎందుకంటే వీరి ఏరియాలకు ఇచ్చినారు కాబట్టి వీళ్ళే కావాలి కంపల్సరీ. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒకసారి చూస్తున్నారు గల్లీలో ఎంతమంది లీస్ట్ వచ్చిందో లేదో అని. మళ్ళీ తర్వాత వస్తారో లేరో అని డౌటే. సో మీరు ఫస్ట్ వచ్చినప్పుడే మీరు మొత్తం చెక్ చేసుకోండి, అప్లై చేసుకోండి. ఇంకొకటి ఏంటి అంటే ప్రజాపాలన అప్లికేషన్ అనేది మనం 1 year కిందనే ఇవ్వడం అనేది జరిగింది కదా. సో అప్పుడున్న ఇంటి నుంచి ప్రజెంట్ 1 year అయింది కదా. ఇప్పుడు చాలామంది అయితే షిఫ్ట్ అయ్యారు ఇల్లుల్లో. సో వాళ్ళకైతే కాల్ చేయడం అనేది జరుగుతుంది. కాల్ చేసి మీరు మీరు ఇక్కడ అడ్రస్ ఇక్కడ ఉంది కదా అండి, ప్రజాపాలనలో మీరు ఇక్కడ ఫోటో దిగాలని అయితే వాళ్ళకైతే చెప్పడం అనేది జరుగుతుంది. సో వీళ్ళు ఏం చేశారంటే ప్రజెంట్గా ఉన్న ఇంట్లో అయితే ఫోటో అయితే దిగడం అనేది జరిగింది. సో దీని గురించి అయితే మనకి ఎలాంటి అప్డేట్ లేదు, ఇట్లా షిఫ్టింగ్ ప్రాసెస్ ఇట్లుందని. సో గవర్నమెంట్ ఏం యాక్షన్ తీసుకుంటుందో దీని గురించి అయితే ఎలాంటి అప్డేట్ లేదు. సో ఒకవేళ నేను అప్డేట్ వస్తే నేను కంపల్సరీ వీడియో చేస్తాను. సో దీని గురించి అయితే పబ్లిక్ అయితే ఇంకా టెన్షన్ తీసుకుంటున్నారు. సో షిఫ్ట్ ఎవరైతే అయినారో వాళ్ళగిట. సో దీని గురించి అయితే గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే రెంట్ వాళ్ళ ఇల్లు ఎప్పుడు ఉంటారో ఎప్పుడు వెళ్ళిపోతారో మన చేతులు ఉండదు అది. సో గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. సో వీళ్ళకి రావాలని కోరుకుంటున్నాను.
సో అంతే ఫ్రెండ్స్ వీడియో బాగుంటే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.